నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. టీడీపీ అభ్యర్థుల ఎంపిక వేగం పెంచింది. ఇప్పటికే ఇన్ఛార్జీలుగా నియమించిన వారికి మొదటి జాబితాలో అభ్యర్థులుగా ప్రకటించింది. ఈసారి పార్టీ అధినేత చంద్రబాబు కొత్త వారికి అవకాశం ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దించుతున్నారు. చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ సీటు. ఈ సీటు కోసం చాలా మంది సీనియర్స్ ప్రయత్నించినా బాబు మాత్రం కొత్త అభ్యర్థి రోషన్ కుమార్ కు టికెట్ ఇచ్చారు. దీంతో అసలు ఎవరి రోషన్ ఎలా రాజకీయాల్లోకి వచ్చారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఎవరి సొంగ రోషన్ కుమార్? ఏ నమ్మకంతో బాబు టికెట్ ఇచ్చారు? రోషన్ బయోగ్రఫీ ఏంటో తెలుసుకుందాం. సొంగ రోషన్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో 1979లో సొంగ రాజరత్నం భాగ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. తండ్రి స్కూల్ హెచ్ఎంగా కాగా తల్లి డాక్టర్. ఇక ఉద్యోగ రీత్యా విదేశాల్లో స్థిరపడ్డ రోషన్ ఆర్థికంగా చాలా బలపడ్డారు. ఆ తర్వాత పుట్టిన గడ్డకు సేవ చేయాలనే ఉద్దేశంతో చింతలపూడికి చేరుకున్నారు. మిషన్ హూప్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దానికి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని 4 మండలంలో వైద్యం, విద్య, క్రీడా రంగం అభివృద్ధి తోడ్పడుతూ వస్తున్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తూ గత కొన్నేళ్లు మిషన్ హోప్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను అందిస్తున్నారు. ధర్మాజిగూడెం, జంగారెడ్డిగూడెం, చింతలపూడితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మెగా హెల్త్ క్యాంపులను నిర్వహిస్తూ ఉచిత వైద్య సేవలను అందిస్తున్నారు. మెడికల్ క్యాంపుల ద్వారా మహిళలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించి కార్పొరేట్ ఆసుపత్రులను సహాయంతో సేవలను అందిస్తున్నారు. అంతేకాకుండా పేద విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. వారికి ఉచితంగా పుస్తకాలు, బట్టల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుని 5 ఏళ్ల కిందట ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు రోషన్ కుమార్. 2019 ఎన్నికల్లో సీటు ఆశించిన అప్పట్లో సమీకరణాలు సెట్ కాలేదు. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు మరింతగా విస్తృతం చేశారు. మిషన్ హోప్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చింతలపూడి నియోజకవర్గంలో పాటు ఏలూరు పార్లమెంటు పరిధిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కరోనా టైంలో రోషన్ మిషన్ హోప్ టీం ద్వారా చేసినటువంటి కార్యక్రమాలు, ఆక్సిజన్ సేవలు అందించడం వంటివి ఈ ప్రాంత ప్రజలను ఆకట్టుకున్నాయి. ఇక 3 ఏళ్లుగా పార్టీ కేడర్కు టచ్లో ఉండటంతో పాటు పార్టీ కార్యక్రమాలకు ఇతోధికంగా సహాయం చేయడం, గత ఏడాది కాలంగా పార్టీకి ఆర్థిక సహాయ సహకారాలు భారీగా అందించడం చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా రోషన్ టికెట్ ఆశించారు. అయితే చింతలపూడి టికెట్ విషయంలో సొంగ రోషన్తో పాటుగా అనిల్ బొమ్మాజీ, ఆకుమర్తి రామారావు, మాజీ మంత్రి పీతల సుజాత పేర్లు వినిపించాయి. అయితే అనిల్, రోషన్లలో ఒకరికి టికెట్ ఖాయమని నియోజకవర్గంలో చర్చ జరిగింది. అలాగే ఇద్దరు నేతలు కలిసి ఎవరికి టికెట్ దక్కినా గెలుపు కోసం పని చేయాలని చర్చించుకున్నారు. చివరికి ఎన్ఆర్ఐ రోషన్ కుమార్ కు చింతలపూడి టికెట్ దక్కింది. అయితే ఈ నెల 21న రోషన్ కు చింతలపూడి ఇన్ఛార్జ్ పగ్గాలు ఇచ్చేశారు చంద్రబాబు. అంతేకాకుండా 25న రిలీజ్ చేసిన మొదటి జాబితాలో కూడా రోషన్ పేరు ప్రకటించడంతో ఆయన క్యాడర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. లిస్ట్ ఆయన పేరు రావడంతో రోషన్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. బాబు చింతలపూడిలో గెలుపును గిఫ్ట్ గా ఇస్తానని చెప్పారు. అయితే సీటు విషయంలో గట్టి పోటీ ఎదుర్కొని సొంతం చేసుకున్న రోషన్ ముందు నియోజకవర్గ టీడీపీలో చాలా సవాళ్లే ఉన్నాయి. మరి ముఖ్యంగా చింతలపూడి ఎస్సీలకు రిజర్వ్ అయ్యాక ప్రతి ఎన్నికకు ఓ నేత మారిపోతూ వస్తున్నారు. గత 3 ఎన్నికల్లో 2009లో కర్రా రాజారావు, 2014లో పీతల సుజాత, 2019లో తిరిగి కర్రా రాజారావు పోటీ చేశారు. రాజారావు 2 సార్లు పోటీ చేసినా గెలవలేదు. సుజాత గెలిచి మంత్రి అయినా నియోజకవర్గంపై ఆమెకు పట్టులేదు. నియోజకవర్గ టీడీపీలో కేడర్ పటిష్టంగా ఉన్న ఈ 15 ఏళ్లలో ఎప్పుడూ గ్రూపులుగా చీలిపోతూ వస్తుంది. వీరిని సమన్వయం చేయడం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వాళ్లకు కత్తి మీద సాములా మారింది. పీతల సుజాత మంత్రిగా ఉన్నా కూడా ఈ గ్రూపులకు అడ్డుకట్ట వేయలేకపోయారు. ఆమెను తప్పించాక ఇప్పుడు కూడా నియోజకవర్గంలో గ్రూపుల గొడవ మరింత ఎక్కువైంది. మాట మాట్లాడితే ఎంపీ గ్రూపు ఒకటి, ఎమ్మెల్యే గ్రూపు ఒకటి, వీళ్లతో సంబంధం లేని మరో గ్రూపు అంటూ చింతలపూడి టీడీపీలో గ్రూపుల గోల ఎప్పుడూ ఎక్కువే. ఒకరి ఇంటికి వెళ్ళినా ఒక నేతతో కాస్త ఎక్కువ స్నేహం చేసినా మిగిలిన వాళ్లకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. రోషన్ కూడా ఏ ఒక్క నాయకుడికో లేదా గ్రూపుకో ప్రాధాన్యత ఇవ్వకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్తేనే ఎన్నికల్లో ఆయనకు ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈ విషయంలో రోషన్ అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.